बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। विद्या बुद्धि गणपति महाराज की जय। लक्ष्मी गणपति महाराज की जय। गौरी गणपति महाराज की जय। गणेश महाराज की जय। गणेश महाराज की जय। गणेश महाराज की जय। बोलो जय बोलो जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की। ओम बृहस्पते सुलितं बोधये सगुं सत्संतराहं सगुं शिशाधि या पुत्रस्तु कमर्शियल మళ్ళీ ఇక్కడ ఆగిపోతారు बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा ఒకసారి పట్టుకోండి ఒకసారి ఉన్నారా ఇక్కడ ఉన్నారా తెలిపారా రావాలా తెలిపారా ఈ రోజున మన భీమవరం పట్టణంలో 14వ వార్డు ముత్యంవారి తోటలో భీమవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దుల రామవారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా వినాయకుని చవితి రోజున విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి ఆయనకి ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఇవాళ 5వ రోజు అన్నప్రసాదాన్ని భక్తులకు అందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 14 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు భక్తుల యొక్క సహకారంతో మద్దుల రాము గారి నాయకత్వంలో నిర్వహించడం చాలా అభినందనీయం. మద్దుల రాము గారు ఇటువంటి పుణ్య కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం, అలాగే రామారావు గారు వర్ధంతి జయంతులు, అలాగే పేదలకు వస్త్రదానాలు అన్నదానాలు చేయడం ఈ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా జరపడం చాలా అభినందనీయం. వారిని శ్రీ విఘ్నేశ్వరుడు మరి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మన భీమవరం పట్టణ ప్రజల్ని ఇక్కడ నిర్వాహకులందరినీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి వినాయకుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నా. చివరి తోట 14వ వార్డు సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ మౌళ్ళమ్మ శ్రీ రామబాలభత్త శ్రీ మణిగంట యువజన సంఘం ఆధ్వర్యంలో
మరి గణపతి ఉత్సవాలు 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున పూజా కార్యక్రమాలు అఖండాన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూజా కార్యక్రమాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీదుగా, అలాగే మరి అన్న సమారాధన కార్యక్రమం మన గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, అలాగే మరి కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, జనసేన బీజేపీ నాయకులు అందరూ ఒక ఆధ్వర్యంలో మరి చేతుల మీద ఈ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదం సేకరిస్తే అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, మరి 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ గణపతి అనుగ్రహ కటాక్షమే దీనికి ముఖ్య ఉద్దేశం. మరి వాడవాడ పల్లి కూడా ఆధ్యాత్మికంగా కూడా హిందూ ధర్మం ఏదైతే ఉందో మన హిందూ సాంప్రదాయాలు గౌరవించుకుంటూ కులాలకి మతాలకి అతీతంగా మరి ఈ రోజున గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి వాడవాడ పల్లి. ఇదే నిరంతరం కూడా ఎప్పుడు కూడా రాబోయే తరాలు యువత అందరూ కూడా ముందుకొచ్చి చాలా ఆధ్యాత్మికంగా ఉండే విధంగా ఇది లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేమందరం కూడా మనవి చేసుకుంటున్నాము చివరితోటి యూత్ తరపున.